ఒకల్ట్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. ఈరోజు మనం షాడో కార్యక్రమంలో భాగంగా ఆత్మకారకుడైన రవిగ్రహంతో మాటామంతి కార్యక్రమం చేద్దాం. ప్రభు సూర్యదేవ, మీరు వెలుగునిచ్చే దేవుడు, కానీ జాతక చక్రంలో మీరు ఒక్కొక్క ఇంట్లో ఉన్నప్పుడు మనుషులకు మంచుతో పాటుగా కష్టాన్ని కూడా కలిగిస్తుంటారు. ఎందుకని? ఆ వివరాలు తెలుసుకుందామా స్వామి? కొంచెం చెప్తారా? మీరు లగ్నంలో ఉంటే మనిషికి విపరీతమైన కోపము, జుట్టు రాలిపోవటము, అహంకారము ఇస్తారట కదా. ఎందుకు అంత వేడి? నిజమే నాయన, నా వేడి వల్ల పితృ సంబంధమైన చిక్కులు, అహంకారము ఉండవచ్చు. కానీ గమనించు, నేను అక్కడ ఉంటే మనిషి అజేయమైన ఆత్మవిశ్వాసము, నాయకత్వ లక్షణాలు కలిగి సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతాడు. వాడు నలుగురిలో సింహంలా వెలుగుతాడు. రెండో ఇంట్లో ఉంటే నోటి దూర్చి ఇచ్చి కుటుంబంలో గొడవలు పెడతారట కదా, ధనం నిలవనివ్వరట కదా. అది ఎందుకు? అవును, నా తీక్షణత వల్ల కుటుంబంలో మాట పట్టింపులు రావచ్చు. కానీ నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తి ప్రభుత్వం ద్వారానో లేదా తండ్రి ద్వారానో అపారమైన ధనాన్ని గడిస్తాడు. కఠినంగా మాట్లాడినా అది సత్యమై ఉంటుంది. మూడో ఇంట్లో స్వామి, ఆ ఇంట్లో ఉంటే తమ్ముళ్లతో, చెల్లెళ్లతో, చిన్నవాళ్లతో విభేదాలు వస్తాయట. చిన్న చిన్న మనస్పర్ధలు ఉండవచ్చు. కానీ మూడో భావం నాకు బాగా ఇష్టం. అక్కడ నేను ఉంటే ఆ వ్యక్తికి తిరుగులేని పరాక్రమాన్ని ఇస్తాను. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తాను. వాడు స్వయం కృషితో పైకి వస్తాడు. నాలుగవ భావం స్వామి, నాలుగవ ఇంట్లో మీరు ఉంటే మనశ్శాంతి ఉండదట. తల్లికి అనారోగ్యం ఇస్తారట. నిజమేనా? అవును, అక్కడ నా వేడి వల్ల గృహంలో అశాంతి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకో, నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి రాజ్యాధికారము, రాజకీయ యోగము, పెద్ద పెద్ద భవనాలు పొందే అర్హతనిస్తాను. బయట ప్రపంచంలో వాడు గొప్ప విజేత అవుతాడు. ఐదవ భావం స్వామి, సంతానం కలగడంలో ఇబ్బందులు పడతారని విన్నాను. అది నిజమేనా? పుత్ర సంతానం విషయంలో కొంచెం జాప్యం చేయవచ్చు. కానీ నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి అసాధారణమైన తెలివితేటలు, మంత్రశాస్త్ర ప్రావీణ్యము, ఉన్నత విద్య లభిస్తాయి. వాడు మేధావిగా గుర్తింపు పడతాడు. స్వామి, ఆరవ భావం అంటే శత్రురోగ భావం. ఆరో ఇంట్లో మీరు ఉంటే కంటి జబ్బులు, ఆరోగ్య సమస్యలు ఇస్తారు. చిన్నపాటి వేడి సంబంధిత రోగాలు రావచ్చు. కానీ అక్కడ నేను శత్రుహంతకుడు. నన్ను ఎదిరించిన శత్రువు నాశనమైపోతాడు. కోర్టు కేసులు, పోటీ పరీక్షల్లో విజయం నా వలనే సాధ్యమవుతుంది. స్వామి, ఏడవ భావం. ఏడవ ఇంట్లో ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి విడదీస్తారట. నా తేజస్సును తట్టుకోవటం సామాన్యులకు కష్టం. అందుకే భాగస్వామితో చిన్నపాటి ఘర్షణలు ఉంటాయి. కానీ నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి సమాజంలో గొప్ప పలుకుబడి, విదేశీ ప్రయాణాలు, పట్టుదల గల భార్య లేదా భర్త లభిస్తారు. స్వామి, ఆయుష కష్టాలు. ఎనిమిదవ భావం. ఎనిమిదవ ఇంటి చీకటి గది లాంటిది కదా. అక్కడ మీరు ఉంటే ఆయుష్ తగ్గుతుందా? అనారోగ్యం పాలవుతారా? ఏమిటి? ఆందోళన వద్దు. కానీ అక్కడ నేను ఉంటే ఆ వ్యక్తికి నిగూఢమైన విద్యలు, ఒకల్ట్ శాస్త్ర, ఒకల్ట్ సైన్స్ అబ్బుతాయి. ఆకస్మికంగా పితృ ఆస్తి లభిస్తుంది. కష్టాలను తట్టుకునే గుండె ధైర్యాన్ని నేనే ఇస్తాను. స్వామి, తొమ్మిదో భాగ్యం. పితృ భాగ్యస్థానం. తొమ్మిదవ ఇంట్లో తండ్రితో గొడవల, దైవభక్తి ఉండదా? తండ్రిపై అధికారం చెలాయించాలని చూస్తారు. కానీ నేను అక్కడ ఉంటే వాడు అదృష్టవంతుడు. ధర్మం కోసం నిలబడతాడు. సమాజంలో ఒక గురువుగా, మార్గదర్శిగా వెలుగుతాడు. స్వామి, పదవ భావం. రాజ్యాధికారం. 10లో మీరు ఉంటే మనిషికి తీరిక లేని పని ఇచ్చి అలసిపోయేలా చేస్తారా? అది అలసట కాదు, బాధ్యత. 10వ ఇంట్లో నేను దిగ్బలం పొందుతాను. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తి ఐఏఎస్, ఐపీఎస్ లేదా రాజకీయ నాయకుడిగా చక్రం తిప్పుతాడు. నాకంటే గొప్ప కర్మ ప్రదాత ఎవరు? స్వామి, 11వ భావం. లాభస్థానం కదా. అక్కడ మీరు ఉంటే స్నేహితులు తక్కువ ఉంటారట కదా. తక్కువ మంది ఉన్నా వారు అత్యున్నత స్థాయిలో ఉంటారు. లాభస్థానంలో ఉంటే ఆదాయానికి కొదవ ఉండదు. ఆ వ్యక్తి పట్టిందల్లా బంగారమే అవుతుంది. దీర్ఘాయువు నా వరప్రసాదం. స్వామి, చివరగా వ్యయభావం గురించి చెప్పుకుందాం.
చివరి ఇంట్లో ఉంటే జైలు పాలు చేస్తారట, ధనం వృధా అవుతుందంట కదా. తప్పు చేస్తే శిక్ష తప్పదు నాయన. కానీ ఇక్కడ నేను మోక్షకారకుడిని. లౌకిక సుఖాల కంటే ఆత్మజ్ఞానం వైపు మనిషిని నడిపిస్తాను. విదేశాలలో స్థిరపడాలన్నా నా అనుగ్రహం కావాల్సిందే. నేను ఎక్కడున్నా నా వెలుగు ఉంటుంది. ఆ వేడిని భరిస్తేనే వజ్రంలా మెరుస్తారు. గ్రహగతిని బట్టి ఫలితం మారవచ్చు, కానీ నా లక్ష్యం మనిషికి వెలుగు ఇవ్వడమే.